Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఆ దేశంలో మోటార్ సైకిల్ అమ్మేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ తో తిరిగే కార్లను ఇంటి షెడ్లకే పరిమితం చేసేస్తున్నారు. అప్పటిదాకా బస్సు గడప ఎక్కని వారంతా బస్సులు ఎక్కి వెళ్తున్నారు. బస్సు ఛార్జీలను నాలుగింతలు పెంచేందుకు అక్కడి పాలకులు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కార్లను బైక్లకు ఆ దేశ ప్రజలు టాటా చెప్పబోవటం వెనుక కారణం ఏంటి? ఇదేమైనా పొల్యూషన్ తగ్గించేందుకు జరిగే ప్రయత్నమా? అసలు ఇంతకీ ఏంటి ఈ పరిణామం? ఇండియాలో ఒక లీటర్ పెట్రోల్ కో లేదంటే డీజిల్ కో 10 రూపాయలు పెరిగిందంటే చాలు అల్లాడిపోతాం. అటు పెట్రోల్ ఖర్చులు పెరగడంతో పాటు ఆ ఎఫెక్ట్ తో నిత్యావసరాలు ఎలా దూసుకుపోతాయో తలుచుకుని తల్లడిల్లిపోతాం. అలాంటిది కరేబియన్ కంట్రీ క్యూబాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు, ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం విని క్యూబా ప్రజలకు దిమ్మ తిరిగిపోయింది. సరిగ్గా ఓ 20 రోజుల్లో క్యూబా దేశంలో ప్రస్తుతం 90 రూపాయలున్న పెట్రోల్ ధర 10 కాదు, 20 కాదు, 100 కాదు, ఏకంగా 360 అదనంగా ధర పెరగబోతోంది. అంటే క్యూబాలో ఒక లీటర్ పెట్రోలు బండికి పట్టించుకోవాలంటే 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ప్రీమియం పెట్రోల్ అయితే లీటర్ 540 రూపాయలకు ఆ ప్రభుత్వం పెంచేయబోతోంది. ఇంధనం ఈ స్థాయిలో పెరిగితే నిత్యావసరాలు కూడా ఏకంగా 3 4 పెరిగిపోతాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. సగటు మనిషి బతకడం అన్నది గగనమైపోతుంది. ఇది చాలదన్నట్లు క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యూరో మరో బాంబు సంధించారు. దేశంలో ఆర్థిక లోటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నెలాఖరుకు ఇంధన ఛార్జీలు పెంచుతాం, ఆ పైనల నుంచి కరెంటు ఛార్జీలు ఓ 25% పెంచుతామంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు. ఈ విషయం కొద్ది రోజుల ముందుగానే పసిగట్టిన క్యూబా వాసులు తమ వాహనాలను సెకండ్ హ్యాండ్ షాపులకు తరలిస్తున్నారు. మరోవైపు కార్లన్నీ ఈ నెలాఖరు దాకా తిరిగి ఆ తర్వాత షెడ్లకే పరిమితం కానున్నాయి. ఇంధనం ధరలు ఈ తీరులో పెరగబోతున్నాయని తెలిసిన క్యూబా ప్రజలు సంపన్నులు సామాన్యులు అని తేడా లేకుండా సైకిళ్ల కోసం పరుగులు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కరోనాకు ముందు క్యూబాలో పెద్దగా సంక్షోభ పరిస్థితులు ఏమీ లేవు. కరోనా వచ్చిన తర్వాత అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. దాని నుంచి ఆ దేశం ఇప్పుడిప్పుడే కాస్తంత కోలుకుంటోంది. ఈ సమయంలో ఆ దేశం మీద అమెరికా ఆంక్షలను కఠినతరం చేసింది. ఫలితంగా క్యూబా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది. ఇంధనాల ధరలు ఈ స్థాయిలో పెరగనున్నాయని తెలిసిన తర్వాత నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. దీంతో వాటి రేట్లు పెరగకముందే అక్కడి జనాలు సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చే పరిస్థితికి చేరుకుంటున్నారు. ఇదంతా వింటుంటే మన దేశంలో జీవనమే కాస్తంత ఈజీ అనిపిస్తోంది కదూ.